డీటెయిల్స్ చూస్తే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. ఈ పుణ్యదినాన్నే సంక్రాంతిగా జరుపుకుంటారు తెలుగువారు. పంట చేతికొచ్చే సమయంలో ఆనందోత్సాహాల నడుమ 3 రోజులు ఘనంగా జరుపుకునే ఈ పండుగ రంగవల్లులు, గొబ్బెమ్మలు, డూడు బసవన్నల ఆటలు, హరిదాసుల కీర్తనలు, ఢమరుక నాదాలు, జంగమ దేవుల జయగంటలు, పిట్టధరల బడాయి మాటలతో సరదాగా సాగిపోతుంది. మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా నిలిచింది. సంక్రాంతి పండుగనే దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి సమయం కేవలం పండుగలా మాత్రమే చూడం, అంతేకాదు సూర్యుడి మార్పును కూడా ఈ పండుగ సూచిస్తుంది. సంక్రాంతి పండుగను కొన్ని రాష్ట్రాల్లో మాఘీ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ సూర్య భగవానుడికి అంకితం అని చెప్తుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది జనవరి మాసంలో జరుగుతుంది. సాధారణంగా సంక్రాంతి ప్రతి ఏటా జనవరి 14వ తేదీ జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి 15వ తేదీన జరుపుకుంటారు. సంక్రాంతిని ఉత్తరాయణంగా కూడా పిలుస్తారు. ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెబుతారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి. కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సందడి షురూ అయింది. పల్లెలన్నీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో కొత్త శోభను సంతరించుకున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో ఆనందోత్సాహాల నడుమ 3 రోజులు ఘనంగా జరుపుకునే ఈ పండుగ రంగవల్లులు, గొబ్బెమ్మలు, డూడు బసవన్నల ఆటలు, హరిదాసుల కీర్తనలు, డమరుక నాదాలు, జంగమదేవరుల జేగంటలు, పిట్టల దొరల బడాయి మాటలతో సరదాగా సాగిపోతుంది. విజయవాడ ప్రజలకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ధాన్యం ఇంటికి చేరిన వేళ బంధుమిత్రులతో, పశుపక్షాదులతో సంతోషంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగని అన్నారు. సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కాంతి తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, పసిటి పంటలతో పరిడవిల్లాలన్నారు. సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో నిత్యం కాంతులు విరజిల్లాలని అన్నారు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి అందరికీ సంక్రాంతికి హార్దిక శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులకు, సిబ్బందికి, యాజమాన్యానికి, తెలుగు ప్రజలందరూ కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో వచ్చే తొలి పండుగ, పెద్ద పండుగ మన సంక్రాంతి. 2024 సంక్రాంతి మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు దింపాలని, ఎందుకంటే సమస్యల్లో ఉన్న మనకి ఆ దేవుడు ఆశీస్సులతో రేపు రాబోయే అతి త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ప్రజాపాలన రావాలి, మంచి పరిపాలన రావాలని అందరూ కూడా భగవంతుని కోరుకోవాలని. పల్లె వాతావరణంలో దేశ విదేశాల నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఇంటికి చేరుకుని 3 రోజుల పాటు జరుపుకునే పండగ కార్యక్రమం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పండుగ అంతా కూడా ప్రజలకి మంచి జరగాలని ప్రభుత్వం నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే విధంగా ఈ పండుగ రాబోయే సంవత్సరంలో జరిగేటటువంటి పండుగ ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండాలి అని చెప్పని అందరికీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి, అలాగే విజయవాడ ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిటీ కేబుల్ మరియు విజయవాడ నగర ప్రజానికానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్కరి గారు సంతోషంగా ఉండాలని చెప్పని, ఈ సంవత్సరం గారు రైతులు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా వాళ్ళ ఒక పంటలు పండి ఆనందంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నగర ప్రజానికానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విజయవాడ నగర ప్రజానికానికి, సిటీ కేబుల్ ప్రేక్షకులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సంక్రాంతి సందర్భంగా ఈ రోజున రాష్ట్రం అంతా కూడా సంక్రాంతి సంబరాలు చేసుకుంటుంది. భోగి పండగ, కనుమ అనేది ఈ యొక్క పండగకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లోనే ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని, పాడి పంటలతో తలదోగాలని, ఆరోగ్యశ్రేణులతో ఉండాలని. సిటీ కేబుల్ ప్రేక్షకులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలను సిపిఐగా తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం రాబోయేటువంటి కాలంలో ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగను
కలిసిమెలిసి కులాలకు మతాలకు అతీతంగా సెక్యులర్ భావాలకు ప్రతీకగా జరుపుకొని భవిష్యత్తులో రాబోయేటువంటి కాలంలో ఒక మంచి మార్పుని కోరతారని చెప్పి మార్పుకి నాంది పలకాలని చెప్పి ఆశిస్తూ సిటీ కేబుల్ ప్రేక్షకులకు మరోసారి సిపిఐగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. పండుగ తరువాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ ఎయిర్పోర్ట్లో నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఏ హామీలు ఇచ్చారో వాటన్నిటినీ తూచా తప్పకుండా అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. నిరుద్యోగులకు సంబంధించి ఒక సమావేశం జరిగింది. ముఖ్యంగా డిఎస్సి సంబంధించి స్పెషల్ సెలక్షన్ కమిటీ జరపాలి, ఎంతమంది జరపాలి. ఇన్ ప్రిన్సిపల్ ఏమన్నారంటే అది జరపాలి, దాని మీద కులకృషంగా చర్చమని చెప్పారు. పండుగ సందర్భంగా ఎవరైతే డిఎస్సి అభ్యర్థికి కావాలని నిరీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరి పండుగ అయినట్టునే దాని మీద ఒక మంచి వార్తని రాబోతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను. అదే నోటిఫికేషన్ రాబోతుంది తెలియజేస్తాను. అవన్నీ ఎన్ని పోస్టులు, ఏ జిల్లాకి ఎన్ని, ఏంటి అవన్నీ పండుగ తర్వాత మీ ద్వారా చెప్తాను. మరి మీరు చెప్తున్నారు నాకు ఇది విషయం. ఏదైతే డిఎస్సికి నిరీక్షిస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పండుగ డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందనే విషయం. విజయవాడ నగరం నడిబొడ్డున 404 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అంబేద్కర్ స్మృతి వనంను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19వ తేదీన ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. స్మృతి వనం లోపల బయట కూడా పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రహరీ వెంబడి ఏర్పాటు చేసిన గ్రీనరీ చూపరులను ఆకట్టుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అంబేద్కర్ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం నేపథ్యంలో పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయి. ప్రారంభోత్సవంలోపు అన్ని పనులు పూర్తి చేసేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారు. స్మృతి వనాన్ని పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు. వివిధ రకాల పూలు, మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దారు. ప్రారంభోత్సవం ఏర్పాట్లను విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. బందర్ రోడ్డు వెంబడి స్మృతివనం ప్రహరీ గోడ వెంట ఏర్పాటు చేస్తున్న గ్రీనరీని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. స్మృతివనం ప్రారంభోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని కమిషనర్ తెలిపారు. స్మృతివనంలో మినీ థియేటర్, మ్యూజియం, వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత విశేషాలు ఆడియో, వీడియో ద్వారా తెలిపేందుకు మినీ థియేటర్ కూడా ఉందని తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం నగరవాసులు సందర్శించేందుకు అనుమతిస్తారన్నారు. అంటే కాంపౌండ్ వాల్ ఆలుకొని ఉన్న ఫుట్పాత్ కానీ, తర్వాత గ్రీనరీ కానీ అదే కార్పొరేషన్ తరఫున చేయడం జరుగుతుంది. ఇదే విధంగా లోపల కూడా అరేంజ్మెంట్స్, అంటే ఇప్పుడు ఇనాగ్రేషన్ అరేంజ్మెంట్స్ కానీ, తర్వాత ఈ మెయింటెనెన్స్ కానీ అది కూడా మన కార్పొరేషన్ తరఫున మనం చేస్తున్నాము. స్పెసిఫిక్ టీమ్స్ కార్పొరేషన్ నుంచి ఈ సివిల్ వర్క్స్ కానీ, తర్వాత గ్రీనరీ కానీ దీనికి మనం పెట్టాము. పబ్లిక్కి అందరికీ రిక్వెస్ట్ అండి, ఇది ఓపెన్ అయిన తర్వాత 19th ఓపెన్ అయిన తర్వాత దయచేసి అందరూ ఇక్కడికి రావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ప్రతి ఒక్క పనికి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్, అంటే ఒక మ్యూజియం కూడా మనం లోపల మనం పెట్టాము. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఓన్లీ ఒక సెల్ఫీ తీసుకొని మీరు వెనక వెళ్ళకుండా అట్లీస్ట్ ఒక 3-4 గంటల ఇక్కడ ఉండేలాగా మనం ఏర్పాటు లోపల మనం చేసాము. ఇది కాకుండా గ్రీనరీ, ల్యాండ్స్కేప్ గ్రీనరీ, ఒక గార్డెన్ కూడా ఈ స్టాచ్యూ ఎదురుగుండా మనం చేసాము. ఇది కాకుండా నైట్ టైంలో లైటింగ్ కానీ, మ్యూజికల్ ఫౌంటైన్ కానీ అది అన్నీ ఇక్కడ కొన్ని ఎంటర్టైన్మెంట్కి ఐటమ్స్ కూడా మనం పెట్టాము. ప్రజల కోసం ఈ 19 తర్వాత ఈ పార్క్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి రావాలి. ఏదైనా సజెషన్స్ ఉంటే అది కూడా ఏపీఐఐసికి, కార్పొరేషన్కి కూడా మీరు ఇవ్వచ్చు. మరీ ముఖ్యంగా అందరికీ రిక్వెస్ట్ అండి, చాలా మంచిగా గ్రీనరీ మొక్కలు ఇక్కడ నాటడం జరుగుతుంది. దయచేసి అది డిస్టర్బ్ చేయకుండా
ఉంటే చాలా చాలా అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సంక్రాంతి సంబరాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిన్న సాయంత్రం గొబ్బి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కంచి కామకోటి పీఠం వారి సాంప్రదాయ పాఠశాల విద్యార్థులచే సంధ్యా గొబ్బిళ్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సకల దేవతామూర్తుల ప్రతిరూపాలతో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంది. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు గొబ్బి నృత్యాలు, బొమ్మల కొలువును ఆసక్తిగా తిలకించారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా విజయవాడ ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా నిన్న సాయంత్రం సంధ్య గొబ్బిళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. గొబ్బిళ్లకు పూజ చేశారు. విజయవాడ కంచి కామకోటి పీఠం వారి సాంప్రదాయ పాఠశాల విద్యార్థులు ఈ గొబ్బి పూజలో పాల్గొన్నారు. గొబ్బి పాటలు పాడుతూ గొబ్బెమ్మల చుట్టూ నృత్యాలు చేశారు. కోలాట నృత్యం చేశారు. విద్యార్థుల గొబ్బి నృత్యాలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. సకల దేవతామూర్తులతో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళో మా రుక్మిణమ్మకు గొప్పిళ్ళో గొప్పియల్లో కొండాలయ్యకు గొప్పిళ్ళో ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళో అందమైన గొప్పిళ్ళో అందమైన గొప్పిళ్ళో చల్లగా ప్రజలు ఏలిన రేడు రామయ్య తండ్రికి గొప్పిళ్ళో మా రామయ్య తండ్రికి గొప్పిళ్ళో కన్నా తల్లి కల్పావల్లి సీతమ్మ తల్లికి గొప్పిళ్ళో మా సీతమ్మ తల్లికి గొప్పిళ్ళో గొప్పియల్లో కొండాలయ్యకు గొప్పిళ్ళో మీద పాలు పెరుగు ఎట్ల దించనే నీ కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు నీ కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే ఈ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే కాలింది మడుగులోన కలియవాడమ్మా కాలింది మడుగులోన కలియవాడమ్మా మందే అందరి కోర్కెలు తీర్చేనే అష్టమి నాడు గోకుల మందు చిన్ని కృష్ణుని జననామందే అందరి కోర్కెలు తీర్చేనే గొప్పియల్లో సఖియా వినవే చిన్ని కృష్ణుని సోదరి వినవే కృష్ణుని చరితము వినవే పాలు వెన్నెలు ఆరాగించి గోపెమ్మలతో ఆటలు ఆడి మహిమలు ఎన్నో చూపేనే పాలు వెన్నెలు ఆరాగించి గోపెమ్మలతో ఆటలు ఆడి మహిమలు ఎన్నో చూపేనే గొప్పియల్లో సఖియా వినవే చిన్ని కృష్ణుడి సోదరి వినవే కృష్ణుని చరితము వినవే మోహన మురళి గానము చేసి రాస క్రీడలు రాధతో ఆడి గోకుల రక్షణ చేసేనే మోహన మురళి గానము చేసి రాస క్రీడలు. అనంతరం దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ అమ్మవారి సన్నిధానం ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సాంప్రదాయాన్ని ప్రతిబింబించే సనాతన వేడుకల్లో బొమ్మల కొలువు, గొబ్బెమ్మలు, ముగ్గులు, ఎడ్ల బండ్లు, గంగిరెద్దులు, కుటీరాలు, ధాన్యాగారాలు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశామన్నారు. ఆలయానికి వస్తున్న వేలాది మంది భక్తులు వీటిని చూసి ముగ్ధులవుతున్నారని చెప్పారు. ముఖ్యంగా యువత బొమ్మల కొలువును ఆసక్తిగా తిలకిస్తున్నారని తెలిపారు. చిన్నపిల్లలకు భోగి పండ్లు వేయటం సాంప్రదాయమని, వారు చిరాయువుగా ఉండాలని పండ్లు పోస్తారన్నారు. యువతీ యువకులు బొమ్మల కొలువు పట్ల చాలా ఆసక్తిని చూపిస్తూ దాన్ని గమనిస్తున్నారు. మరి ఇటువంటివి మన ఇళ్లలో ఉన్నటువంటి సాంప్రదాయం ఇది. ఒకప్పుడు ఈ వేడుకలన్నీ గమనించి వాళ్ళు ఇళ్లలో కూడా వీటిని పాటిస్తారని మనం భావిస్తున్నాము. చిన్నపిల్లలకు భోగి పళ్ళను వేసేది ఇది సాంప్రదాయం. రకరకాల పళ్ళను తీసుకొని వచ్చి సహజమైనటువంటి పళ్ళను వాళ్లకు ఆశీర్వదిస్తూ వాళ్ళ చిరాయువుగా ఉండాలని పళ్ళను వాళ్ళ మీద వేసేటువంటి సాంప్రదాయం ఇది. ఎటువంటి కార్యక్రమం కూడా ఈరోజు చిన్నపిల్లలకు నిర్వహించడం జరిగింది. ఇలాగా ఆలయం అనేటువంటిది ఒక సామాజిక కేంద్రంగా గతంలో.
అనంతరం ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ జగన్మాత దుర్గాదేవి ఆలయంలో మాసోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయన్నారు. ధనుర్మాసంలో గోపూజ, గొబ్బిళ్లు పెట్టడం సాంప్రదాయంగా వస్తోందన్నారు. సకల దేవతల నిలయంగా ఆలయంలో బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని దేవతల మూర్తులను స్థాపన చేయడం జరిగిందని, గోవు పిడకలతో భోగి మంటలు వేశామన్నారు. ధనుర్మాసం గొబ్బి సందర్భంగా విజయవాడలో ఉన్న కంచి కామకోటి పీఠం వారి సాంప్రదాయ పాఠశాల విద్యార్థులచే సంధ్య గొబ్బెళ్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. నిత్యము కూడాను ఈ గొబ్బిళ్ళు పెట్టడము, మరి ధనస్సు పూజ చేయటము, వైష్ణవ దేవాలయాల్లో అయితే తిరుప్పావై ఇవన్నీ కూడాను తిరుప్పావై సుప్రభాతాలు అవన్నీ కూడాను చెప్పడం జరుగుతూ ఉంటాయి. అయితే ఇది మంది స్మార్త వైదిక దేవాలయం కాబట్టి నిత్యము కూడాను ఇక్కడ మామూలుగా గోపూజ అది చేసి చేయటము, మరి ఇలాగ గొబ్బిళ్ళు అవన్నీ పెట్టడము కూడాను మన సంప్రదాయానుసారంగా జరుగుతూ ఉంటాయి. ఇవాళ రేపు సంక్రాంతి పండుగ సందర్భముగా భోగిపళ్ళు పిల్లలకి పోయటము, మరి అలాగే ఈ బొమ్మల కొలువు అన్నీ కూడాను ఏర్పాటు చేశారు. సకల దేవతల యొక్క నిలయంగా ఈ బొమ్మల కొలువుని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అన్ని రకాలైనటువంటి దేవతల మూర్తుల్ని అన్నిని కూడాను స్థాపన చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు దూరం చేసింది జగన్మోహన్ రెడ్డి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు దూరం చేసింది జగన్మోహన్ రెడ్డేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. ఇచ్చిన మాట అమలు చేసుంటే అంగన్వాడీలు రోడ్డెక్కేవారా అని ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం చర్చలెందుకు జరపటం లేదని నిలదీశారు. జగన్ మాట తప్పను మడమ తిప్పను అంటే ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పండుగ చేసుకుంటూ అంగన్వాడీలను వీధుల పాలు చేశారని విరుచుకుపడ్డారు. జగన్ సర్కారుకు అంగన్వాడీ కుటుంబాల ఉసురు తగిలి తీరుతుందని రామకృష్ణ హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్రంలో 1,06,000 కుటుంబాలు అంగన్వాడీ వారి కుటుంబాలు వారందరూ కూడా పండగ లేకుండా ఈరోజు రెడ్డెక్కారంటే దీనికంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని అమలు చేయమంటే అమలు చేయకుండా 35 రోజులుగా వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కించి కనీసం ముఖ్యమంత్రి గారు 1 గంట సమయం కూడా కేటాయించి వారితో మాట్లాడలే. ఆయన మాత్రం బ్రహ్మాండంగా పంచ కట్టుకుని ఇంట్లో పండగ చేసుకుంటా ఉన్నాడు కుటుంబ సభ్యులతో. కానీ పాపం 1,06,000 కుటుంబాలు మాత్రం వాళ్ళ రోడ్డు ఎక్కితే వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాట పైన తనకి ఏమాత్రం విశ్వాసం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే సుమోటోగా ప్రకటించాలి. తాను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తానని ప్రకటించి వారందరూ కూడా పండగ చేసుకునేటట్టు చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వారి కుటుంబాల ఉసురు తగిలి తీరుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా నీకు తగు శాస్తి చేస్తారు. ఈ కుటుంబాలే కాదు, వారితో పాటు వారి బంధువులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ చాలా బాధగా కోపంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి సుమోటోగా వారి సమస్యలు పరిష్కారం చేస్తామని సమ్మె విరమింపజేయాలని చెప్పి కూడా అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అంగన్వాడీల విషయంలో జగన్ మొండి వైఖరి విడనాడాలని సూచించారు. ఎస్మా ద్వారా ఉద్యమాన్ని నియంత్రించాలనుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో 5 ఏళ్ల తరువాత జీతాలు పెంచుతామని అనడం సరికాదన్నారు. ఎన్నికలకు ముందు ఉన్న ప్రభుత్వం ఎన్నికలయ్యాక పెంచుతామని చెప్పడం దేశంలో ఎక్కడా జరగలేదని, 5 ఏళ్లు పెంచుతామన్న నిబంధన ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ వాదన సహేతుకంగా లేదని వ్యాఖ్యానించారు. అంగన్వాడీల ఉద్యమానికి రాజకీయ ముద్ర వేయడం తగదని శ్రీనివాసరావు హితవు పలికారు. జీతాలు వచ్చే జులైలో పెంచుతామని అంటున్నారు. ఎన్నికలకు ముందు ఉన్న ఒక ప్రభుత్వం ఎన్నికల తర్వాత పెంచుతామనే వాగ్దానం ఇంతవరకు ఎక్కడ వినలేదు నేను. అది ఎన్నికల వాగ్దానం అవ్వదు తప్ప ప్రభుత్వ వాగ్దానం అవ్వదు. అందుకని ప్రభుత్వం చేయదలుచుకుంటే ఇప్పుడు ఎంత పెంచుతారు, ఎప్పటి నుంచి పెంచుతారు అనేది ఒక నిర్దిష్టంగా వాళ్ళకి చెప్పి జీవో తీసుకొస్తే సమ్మె పరిష్కారం అవుతుంది. వాళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి మేము పాలసీ పెట్టుకున్నామని ఇప్పుడు చెబుతున్నారు. ఎక్కడ పెట్టుకున్నారు, ఎవరు పెట్టుకున్నారు రాష్ట్ర ప్రజలకు తెలియదు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 2 సార్లు పెంచారు. మరి అప్పుడు లేనటువంటి 5 ఏళ్ళకి ఒకసారి నిబంధన ఇప్పుడు ఎందుకు వస్తుంది? అప్పుడు 2 సార్లు 2, 3, 6,000 పెంచారు. వీళ్ళు 5 ఏళ్లలో 1000 పెంచారు. పైగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా అదే వేతనంతో
చేస్తున్నారు. పిఆర్సీ పద్ధతి ప్రకారం చూస్తే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటే 23% ఇవ్వాలి, డిఏ ఇవ్వాలి. 6 నెలలకు ఒకసారి డిఏ కలిస్తే వీళ్ళకి డిఏ లేదు, పెన్షన్ లేదు, జీతాల పెంపుదల లేదు. ఒక్కదొక బెత్తడే అన్నట్టుగా ఇప్పుడు ఆ వచ్చే వేతనంతో వాళ్ళ జీవనం సాగించాలి. 24 గంటలు పనిచేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు బెదిరింపులు, పైగా వాళ్ళ వేధింపులు, ఇన్ని సమస్య మధ్య పనిచేస్తుంటే కనీసం అది అర్థం చేసుకోకుండా మొండిగిపోయి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. అందుకని ప్రభుత్వ వాదన ఏమాత్రం సహేతుకంగా లేదు, సమంజసంగానూ లేదు. ప్రజలను అది కన్విన్స్ చేయదు. ఇప్పుడు దీనికి లేనిపోని ఒక రాజకీయ ముద్రేసి, ఒక జాతీయ రాజకీయ పార్టీ అని, ఉద్యమ పార్టీలని రాజకీయ ముద్రేసి పార్టీల పేరుతో చేల్చాలని, బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నది. వాళ్ళు పార్టీలకు అతీతంగా ఐక్యం. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏటా నిర్వహించే రామరపాడులోని వెంకమ్మ పేరంటాలమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రామరపాడు ప్రసాదంపాడులో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అమ్మవారి రథం వెంట నడుస్తూ నీరాజనాలు పలికారు. టీడీపీ నాయకులు కొల్ల ఆనంద్, బాలాజీ డ్యాన్సులు వేసి సందడి చేశారు. రామవరపాడులో వేంచేసి ఉన్న వెంకమ్మ పేరంటాలమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అమ్మవారిని గ్రామాల్లో ఊరేగిస్తున్నారు. సాంప్రదాయ నృత్యాలు, కేరళ వాయిద్యాలు, తీన్మారు డప్పుల నడుమ ఊరేగింపు కొనసాగుతోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. జాతర సందర్భంగా పలువురు నాయకులు పేరంటాలమ్మను దర్శించుకుంటున్నారు. వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఇక స్థానిక టీడీపీ నేత కొల్ల ఆనంద్, సర్నాల బాలాజీ అమ్మవారి జాతరలో డాన్సులు వేసి సందడి చేశారు. విజయవాడ ఆసరా ఏ హెల్పింగ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో లిబర్టీ షో లైట్స్ అధినేత గురుకుల పుల్లయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం గన్నవరం మండలం బుద్ధవరంలోని కేర్ అండ్ షేర్ ఆశ్రమం అనాథ పిల్లలతో కేక్ కట్ చేసి వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. అనాథ పిల్లల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం తనకెంతో మానసిక ఆనందాన్ని ఇచ్చిందని సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీసీఏడీ ఎన్టీఆర్ క్రైమ్ పీపీ బెల్లం సత్యనారాయణ, ఆసరా ఏ హెల్పింగ్ సొసైటీ నున్న విఘ్నేష్, దుర్గా మల్లేశ్వరరావు, మత్తే కిరణ్, అభినవ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన కృష్ణా జిల్లా పెదౌటుపల్లి బ్రదర్ జోసెఫ్ తంబి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలు ఆఖరి రోజు కావడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదౌటుపల్లి బ్రదర్ జోసెఫ్ తంబి ఉత్సవాలు వైభవపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాలు ఆఖరి రోజును పురస్కరించుకుని భక్తులు తెల్లవారుజాము నుంచే పుణ్యక్షేత్రానికి పోటెత్తారు. ఉదయం 7 గంటలకు విజయవాడ పీఠాధిపతి మహాగణ తెలుగుతోటి జోసెఫ్ రాజారావు సమిష్టి దివ్య బలిపూజ నిర్వహించారు. బ్రదర్ జోసెఫ్ తంబి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ప్రభువు సేవలో తరించాలన్నారు. నిత్యం యేసుక్రీస్తు ఆరాధన ద్వారా సకల శుభాలు కలుగుతాయని తెలుగుతోటి జోసెఫ్ రాజారావు అన్నారు. పెద్దవట్టుపల్లి పుణ్యక్షేత్రం గాయక బృందం ఆలపించిన పాటలు, నూజివీడి సెయింట్ పాల్స్ రీజనల్ సెమినరీ బ్రదర్స్ కోలాటం, నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. సాయంత్రం పుణ్యక్షేత్ర రెక్టార్ ఫాదర్ జోసెఫ్ పాలడుగు బృందం కృతజ్ఞత సమిష్టి దివ్య బలిపూజ సమర్పిస్తారు. ఈ ఏడాది ఉత్సవాలకు స్వస్తి పలుకుతారు. తంబి మహోత్సవాలకు వచ్చే యాత్రికులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఫాదర్ జోసెఫ్ పాలడుగు తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నారు. పెద్దవట్టుపల్లి మహోత్సవాలు 3 రోజులు రైల్వే స్టేషన్లో రైలు నిలపడానికి ప్రత్యేక హాల్టు ఏర్పాటు చేశారు.